హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో నేను నిన్న మన ఛానల్లో అయితే జాబ్ అప్డేట్స్ గురించి ఈవినింగ్ అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది కదా. రిలయన్స్ విజేత సూపర్ మార్కెట్ అండ్ అలాగే ఎన్ఎస్సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి అదే వీడియోలో మనకి లాస్ట్లో చూసుకున్నట్లయితే నా ఫ్రెండ్ కంపెనీ నేమ్ మెన్షన్ చేయలేదు, గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ అని చెప్పేసి నేను మీకు కొన్ని డీటెయిల్స్ అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది కదా. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. నేను ఏం చెప్పాను అనేది మీకు క్లారిటీ తెలుస్తుంది షార్ట్ వీడియోస్లో కొత్తగా చూసిన వాళ్ళకి అయితే. సో అందులో ఏం చెప్పానంటే మీకు 2 నెంబర్స్ మెన్షన్ చేస్తానండి, ఫ్రెషర్స్కి అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా జాబ్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, మేల్ అండ్ ఫీమేల్కి. డేటా ఎంట్రీ అండ్ అలాగే ఐడి లాగిన్, టెలికాలింగ్ అని చెప్పాను కదా. సో అది పాంప్లెట్ కాబట్టి రియల్ ఉంటుందో ఫేక్ ఉంటుందో అని చెప్పేసి నేను అప్పుడే చెప్పేసాను మీతోని. అది మీరు కాల్ చేయండి, అట్ ది సేమ్ టైం నేను కూడా కాల్ చేసి దాని యొక్క రివ్యూ అనేది నేను టుమారో పోస్ట్ చేస్తానండి షార్ట్స్ రూపంలో అని చెప్పేసాను కదా. సో నేను వీడియో చేసిన తర్వాత వెంటనే ఈవినింగే నేను కాల్ చేయడం జరిగింది. సో కాల్ వాళ్ళు ఆన్సర్ చేయగానే ఫస్ట్ మన నేమ్స్ అండ్ డీటెయిల్స్ అనేవి అడుగుతారండి, నా నేమ్ అండ్ నేను ఎక్కడి నుంచి కాల్ చేశాను అనేది అండ్ నా క్వాలిఫికేషన్ అనేది అడిగారనమాట. సో నేను చెప్పేసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. డేటా ఎంట్రీ కీ వర్క్ ఉంటుంది అండ్ అలాగే ఐడి లాగిన్ కీ వర్క్ ఉంటుంది, టెలికాలింగ్ ఎలా ఉంటుంది, మీకు ఒక ట్రైనింగ్ సెక్షన్ కూడా అవైలబిలిటీ అనేది ఉంటుంది మేడం అని చెప్పేసి చెప్పారు. తర్వాత మీ యొక్క రెజ్యూమే అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి వాట్సాప్ చేయండి అని చెప్పేసి ఆన్లోనే ఉన్నారు వాళ్ళు, కాల్ ఆన్లోనే పెట్టేవాళ్ళు, చేయమని చెప్పారు. ఓకే, సెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇంటర్వ్యూ ట్రైనింగ్ సెక్షన్కి మాత్రం మీరు 500 పే చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అయితే మనకి ల్యాప్టాప్ ఇస్తారు కదా, సో దానికి మీరు ఎటువంటి ఫీజు అనేది అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పారనమాట. బట్ ట్రైనింగ్ సెక్షన్కి మాత్రం 500 చార్జ్ చేసేసిన తర్వాత మనకి ఏంటి అంటే ఇంటర్వ్యూ ట్రైనింగ్ అనేది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితేనే మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది, బిఫోర్గానే మనం 500 అనేది పే చేయాలంట. సో తర్వాత నేను ఏమన్నానంటే సరే మేడం ఇంట్లో అడిగి చెప్తానని చెప్పి కాల్ కట్ చేసి నేను వాట్సాప్లో ఏవైతే పెట్టానో నా డీటెయిల్స్, పాస్పోర్ట్ అండ్ రెజ్యూమ్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మ్యాక్సిమం ఏ జాబ్లో అయినా సరే మనకి పేమెంట్ అనేది ఉండదన్నమాట. ఏ జాబ్ అయినా సరే మనకి పేమెంట్ తీసుకునేవి ఎటువంటివి కూడా మనం జాబ్స్ అవి జెన్యూన్ అనేవి మనం ఎక్కువగా నమ్మలేము అనమాట. చాలా వరకు మనకి వాట్సాప్ స్టేటస్ పెట్టండి అని చెప్పేసి 300 అని 500 అని పేమెంట్ చేయించుకుంటున్నారు, ఎండ్ ఆఫ్ ది డే అది ఫేక్ అని తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా నాకు అలాగే అనిపించింది, దిస్ ఈస్ మై ఒపీనియన్ అనమాట. మరి మిగతా వాళ్ళు విజయనగరంలో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుందండి. లొకేషన్ మనకి విజయనగరం అని చెప్పారు, కంపెనీ నేమ్ వచ్చేసి అడ్వాన్సెస్ బిజినెస్ అనమాట. ఎవరైతే విజయనగరంలో ఉండే వాళ్ళు చూస్తున్నారో ఈ వీడియో అనేది ఆ కంపెనీ రియల్ ఫేక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేస్తాను, ఓకేనా. అండ్ కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.